హాయ్ అండి, చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా కడిగేసుకొని ఉప్పు, పసుపు, ఆయిల్ వేసుకొని కలిపి ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, రాతి పువ్వు, 2 నిమ్మకాయలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా నూరుకొని పెట్టుకోవాలి. ఈ మసాలాలు ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఈ చికెన్ని ఒక ప్యాన్లో నీళ్ళు ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1/2 కిలో పల్లి నూనె తీసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. గుప్పడంతా వేసుకొని దించి చల్లారిన తర్వాత కారం, ఉప్పు, మసాలా వేసేసుకొని కలుపుకొని నిమ్మరసం వేసుకొని 3 రోజులు ఊరనిస్తే చికెన్ పచ్చడి రెడీ.